హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఇది నా ఛానల్. నేను ఇప్పుడు ప్రజెంట్ యూరోప్లో ఉన్నాను. యూరోప్లో పోర్చుగల్లో పోర్చుగల్లో ఉన్నాను. ఇక్కడ మెట్రో నుండి ఎలా వెళ్ళాలో నేను చెప్తాను. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ప్రజెంట్ ఇక్కడ మెట్రోకు వెళ్ళాలంటే ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు లోపల పర్చేజ్ చేయాలి. అంటే కార్డు తీసుకోవాలన్నట్టు. లోపల ఓ మిషన్ ఉంటుంది. మిషన్లో కార్డు తీసుకోవాలి. కార్డు తీసుకునేటప్పుడు ఎలా అంటే ఒక రోజుకు తీసుకోవచ్చు, అలా అని 2-3 అవర్స్ కూడా తీసుకోవచ్చు. అట్లా నేను ఇక్కడ ఎలా అంటే నేను ఒక 2 అవర్స్ అలా తీసుకుంటున్నా. 2 అవర్స్ అంటే 1.80 యూరోస్ ఉంటుంది ఇక్కడి. అలాగే ఇక్కడి కార్డు కూడా ఎలా అంటే బస్సులో యూజ్ చేయొచ్చు, మెట్రోకు యూజ్ చేయొచ్చు, అలాగే నార్మల్ ట్రైన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. ఒకసారి 180 తోటి తీసుకుంటే, 180 యూరోస్ తోటి తీసుకుంటే ఇక్కడ ఎలా అంటే ట్రైన్కి అయితే మినిమం 3 అవర్స్ 2 అవర్స్ ఉంటుంది. బస్ అయితే 1 అవర్ 2 అవర్స్ ఉంటుంది. అలాగే నార్మల్ ట్రైన్కి ఏమో 2 అవర్స్ అలా ఉంటుంది. ఈ మెట్రోకి అయితే ఒకసారి పంచ్ చేసామంటే 1.80 అయిపోయినట్టే. మళ్ళీ రిటర్న్ కావాలంటే మళ్ళీ 1.80 చేసుకొని మళ్ళీ రిటర్న్ కావాలి. అదే బస్సు అయితేనేమో ఎలా అంటే ఒకసారి పని చేసావంటే నువ్వు ఎన్ని బస్సులన్నా ఇక్కడ తిరగండి, ఒక 1 అవర్ 2 అవర్స్ దాకా నీకు లిమిట్ ఉంటుంది అన్నట్టు. తర్వాత నువ్వు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. నువ్వు మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ తిరగాలి. ఇక్కడ ఎలా అంటే నార్మల్ ట్రైన్స్ ఏమో పైనుండి వెళ్తాయి. మెట్రో అయితేనేమో మొత్తం అండర్ గ్రౌండ్ అన్నట్టు. మొత్తం నేను ఇప్పుడు చూపెడతాను. నేను బస్సు అయితే ఇక రోడ్ మీదనే ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి, మన ఇక్కడ ఫొటోస్ దిగాలన్నా ఏమైనా కావాలనుకుంటే మన సెల్ఫ్లో మనమే దిగచ్చు అన్నట్టు. కార్డు పే చేసుకొని ఇక్కడ ఒకటి ఫోటో కావాలంటే 5 యూరోస్ తోటి ఇక్కడ దిగచ్చు, కాయిన్ వేయచ్చు. అలాగే ఏదన్నా నీకు ఎన్ని ఫొటోస్ కావాలి అని ఇక్కడ మెన్షన్ కూడా చేసుకోవచ్చు. నువ్వు యాంగిల్ ఎలా ఉంటున్నావు, ఏడుంటున్నావు నువ్వు లోపల స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. ఇది ఫోటోకి సంబంధించింది. 4 ఫొటోస్ కావాలంటే 6 యూరోస్, 6 ఫొటోస్ కావాలంటే 7 యూరోస్, మ్యాక్సిమం పెద్ద సైజు కావాలంటే 3 యూరోస్. అలా అన్నట్టు చేంజింగ్ అన్నట్టు, ఒక్కో తీరు అన్నట్టు. నువ్వు ఎలా కావాలంటే అలాగే బుక్ మీద ప్రింటింగ్ అయినట్టు కూడా సేమ్ అలాంటి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. ఇది ఫోటోకి సంబంధించింది. ఇక్కడ ఎవరన్నా కావాలనుకున్నా ఎవరన్నా అంటే ఇక్కడ ఫోటోషాప్ కాకుండా నార్మల్గా మనం దిగడానికి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇది రోడ్డు అన్నట్టు. ఇది బస్సులు అంటే అలా ఉంటుంది. అక్కడ వస్తుంది ఒక బస్సు, నేను చూపెడతాను. ఈ బస్సు అనేటివి ఇలా ఉంటుంది. ఇలాంటి బస్సులల్లో నువ్వు 1 అవర్ 2 అవర్స్ దాకా అన్లిమిటెడ్ తిరగచ్చు అన్నట్టు. ఒకసారి పని చేసినావంటే ఇక్కడ ఎప్పుడైనా చెక్ చేయవచ్చు. ఇక్కడ ఎలా అంటే జాగ్రత్త ఉండి ఆ కార్డు ఎప్పుడైనా పని చేసి లోపల ఉండాలి, లేకపోతే ఫైన్ వేస్తారు. ఇక్కడ స్టిక్ ఉంటుంది కొంచెం. ఇలా కార్లు ఇలా ట్రాఫిక్ ఖచ్చితంగా పాటిస్తారు ఇక్కడ. ఇలా ఉంటుంది బస్సు. ఇట్లల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకసారి పని చేసి నువ్వు అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అన్నా ఎన్ని బస్సులన్నా తిరగవచ్చు ఇక్కడ. అదే నేను అన్నా కదా మెట్రో అని. ఇలా మెట్రో అని పిల్లర్ మీద రాసి ఉంటుంది. ఇలా పిల్లర్లో ఇలా ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం కొంతమంది బోల్ట్ అని ఇలాంటి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తారు, లేదంటే కార్ యూజ్ చేసుకుంటారు. ఇక్కడ మ్యాక్సిమం అందరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి కార్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇలా అండర్ గ్రౌండ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ కిందికి వెళ్ళాలి. ప్రతి మెట్రోకి ఇలాగే ఉంటుంది. ఇలా ఎక్సిలేటర్ ఉంటుంది. ఎక్సిలేటర్ నుంచి వెళ్ళి కిందికి వెళ్ళాలి. ఇలా కిందికి వెళ్ళి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి.
మెట్రోకి సంబంధించిన ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ పోర్చుగల్లో ఉండదు కాబట్టి ఇక్కడ ఈ లాంగ్వేజే యూజ్ చేస్తారు మ్యాక్సిమం. ఎక్కువ షాప్స్ అంటే లోపట్నే ఉంటాయి, కొన్ని షాప్స్ కొన్ని బయట ఉంటాయి. ఇక్కడ సెలూన్ కూడా ఉన్నది. ఇక్కడ నువ్వు వెళ్ళడానికి మ్యాప్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ నుంచి వెళ్ళాలి. నేను ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా. ఇక్కడ నుంచి ఇటర్న్ వెళ్ళచ్చు అన్నట్టు. ఇది బస్ స్టాప్స్ అన్నట్టు, ఎక్కడెక్కడ బస్సు రావచ్చు, ఎక్కడెక్కడ ఉంటుంది తెలుసుకోవడానికి. ఇలాంటి మెయిన్ మ్యాప్ అన్నట్టు. మ్యాక్సిమం మెట్రోస్ ఎక్కడి నుంచి వెళ్తాయి. రెడ్ క్రాస్ అన్నట్టు, రెడ్ సపరేట్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, బ్లూ కూడా ఉంటుంది. ఇక్కడ సపరేట్ అన్నట్టు, దానికి చేంజ్ అవ్వాలన్నట్టు. ఇలా ఉంటుంది ఇక్కడ మిషన్. ఇది మిషన్ అన్నట్టు. ఇలా కాయిన్ చేసుకోవచ్చు, మనీ వేయచ్చు, కార్డు కూడా పే చేసుకోవచ్చు. ఇక్కడ కార్డు కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, పోర్చుగీస్ ఉంటుంది. మన ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని కార్డు తీసుకుంటా అంటే ఎన్ని కార్డులు తీసుకుంటావు, 1 కార్డా 2 కార్డా సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ వస్తే 1.85. నేను చెప్పాను కదా 1.85. బస్సు మెట్రో రెండింటికి వెళ్ళచ్చు. లేదంటే స్టోర్ వాల్యూ అన్నట్టు. మెట్రోకి సంబంధించింది 24 hours అన్నది నేను చెప్పాను కదా. 7 euros అంటే మెట్రో వన్ డే నువ్వు ఎప్పుడు ఎక్కడికైనా తిరగచ్చు. నువ్వు వన్ డే నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి స్టార్ట్ చేసినప్పుడు అంటే నువ్వు 12 వరకు అన్నట్టు. నువ్వు 11 తీసుకొని 12కి అయిపోయినా నీకు డే అయిపోయినట్టే. ఓన్లీ 12 నుంచి 12 రాక అన్నట్టు 24 hours. ఇక్కడ నువ్వు మధ్యలో ఎప్పుడు తీసుకున్నా అనేది నీకు యూజ్ చేస్తావు అన్నట్టు. బస్ మెట్రో 24 hours సేమ్. ఇది కూడా సేమ్ అలా అన్నట్టు. అంటే మెయిన్ తీసుకోవచ్చు, మెట్రో తీసుకోవచ్చు, బస్సు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సేమ్ కిందిది కూడా అంతే అన్నట్టు. 24 hours అంటే సపరేట్ ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క రేంజ్ ఒక్కొక్కలాగా అన్నట్టు. అట్లా మనం పర్చేజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎన్ని కార్డు కావాలి, ఏ కార్డు కావాలి. ఇలా ప్రెస్ చేసినాక ఇలా నుంచి 1 కార్డ్ 1 టికెట్ అంటే కంటిన్యూ వస్తే ఒక టికెట్కు ఒకటి అంటే 0.50 ఏమో కార్డుకి యూజ్ చేసుకుంటుంది. 1.85 అంటే నువ్వు టోటల్ 2.35 ఇస్తే నీకు కార్డు వస్తుంది. అలాగే నీకు బ్యాలెన్స్ వస్తుంది అన్నట్టు. ఆ బ్యాలెన్స్ తోటి నువ్వు పని చేసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇది మెట్రోకి సంబంధించింది అన్నట్టు. ఇలా మెట్రోకి వెళ్ళడానికి ఇక్కడ ఇలా గేట్ ఉంటాయి. గేట్ కాడ ఇక్కడ మనం పాస్ పెట్టాలన్నట్టు. ఇక్కడ పాస్ పెడితేనే ఇది గేట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అలాగే ఇది మెట్రోకి సంబంధించింది వే అన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ ఓల్వేస్ కాడ ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు ఇటు వెళ్ళచ్చు అండ్ ఇటు వెళ్ళచ్చు. ఇటు వెళ్ళాలంటే నువ్వు ఏమన్నా చేంజ్ కావాలనుకుంటే ఎల్లో, గ్రీన్, బ్లూ కలర్ అలాంటివి ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ చేంజ్ అవ్వడానికి ఇటు వెళ్ళాలి. లేదు నువ్వు ఎయిర్పోర్ట్కు ఇటు ఏంటిది మన వేరే సైడ్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళచ్చు అన్నట్టు. ఇది మెట్రోకి సంబంధించింది మొత్తం. ఇలా ఉంటుంది అన్నట్టు. ఇలా పంచ్ చేసి ఇక్కడ వెళ్ళిపోతారు అన్నట్టు. అలా పంచ్ చేసి డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళిపోతే లోపల మెట్రో ఉంటుంది. మెట్రో టైంకి ఉంటుంది అన్నట్టు. నీకు అక్కడ డిస్ప్లేలో మెన్షన్ చేస్తారు ఏ టైంకి ఏది వస్తుందని. ఇప్పుడు ఎంక్వైరీ చేసుకోవడానికి కూడా ఉన్నది ఇక్కడ ఏమైనా కావాలనుకుంటే. ఇలాంటిది బోర్డ్స్ ఉంటాయి అన్నట్టు. లోపల నీకు ఏ టైంకి ఏ ట్రైన్ వస్తుంది, ఏ టైంకి ఏది ఉంటుందని నీకు మెన్షన్ చేసి ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ వన్ సైడ్ వెళ్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నది కాబట్టి ఇక్కడ నేను చూపెట్టా కదా మ్యాప్. ఇక్కడ మ్యాప్ సంబంధించిన అంటే ఇటు సైడ్ ఈ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇటు మెట్రోకి వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటే నువ్వు ఈ మెట్రోకి వెళ్ళాలన్నట్టు. ఇటు సైడ్ అలా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ చాలా ఖాళీ ఉన్నాయి ఇక్కడ రూమ్స్. రెంట్ తీసుకొని ఏమైనా షాప్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇక్కడ పర్మిషన్ తీసుకొని. ఇక్కడ పర్మిషన్ కావాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అండ్ కార్డులు సంబంధించిన ఏమన్నా యూజ్ చేసుకొని మనం ఇక్కడ పోర్చుగల్ సంబంధించిన వాళ్ళతోటి మెన్షన్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదేమో టెలిఫోన్ది. ఇక్కడ టెలిఫోన్ సంబంధించింది. నువ్వు ఏమైనా కాయిన్ వేసుకొని నువ్వు ఇండియాకి మాట్లాడుకోవచ్చు. ఎనీ టైం ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చు. ఒక్కసారి కాల్ మాట్లాడాలంటే మ్యాక్సిమం 0.14 యూజ్ చేసుకుంటుంది. అంటే కంట్రీ బట్టి చేంజ్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి అయితే. ఇలా ఉంటుంది. ఇది మెట్రోకి సంబంధించింది. ఇలా ఎక్సిలేటర్ ఉంటాయి. ఎక్సిలేటర్ అండ్ మెట్స్ కూడా ఉంటాయి ఎక్కడానికి మ్యాక్సిమం. ఇది మెట్రో యూరోప్లో, పోర్చుగల్లో ఇది. ఓకే, థ్యాంక్ యూ బ్రో.
థ్యాంక్ యూ అందరికీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. యూరోప్లో, పోర్చుగల్లో ఇది ఓకే. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకుందాం మనం త్వరలో. థ్యాంక్ యూ అండి. నా పేరు నాగరాజు భోగా. దిస్ ఈజ్ నా ఛానల్. ఇది నా ఛానల్ ఇది. ఓకేనా. పోర్చుగల్లో మెట్రో ఎలా వెళ్ళాలో చెప్పాను. ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకు చూసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.